శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులరా, మన ప్రభువు ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంతకు అన్న ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము దేవుని యొక్క వాక్యము కీర్తనల గ్రంథం 125వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుని ధ్యానించుకుందాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. ఆమేన్. దేవుడు ఓ చక్కటి వాక్యాన్ని ఈరోజు వాక్య ధ్యానము కొరకు మన జ్ఞాపకాల్లోనికి తీసుకొని వస్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని యందు నమ్మిక ఉంచువారు నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు అన్న మాటను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులరా, అంటే దేవుని యందు నమ్మకం ఉంచడం ఎంత శ్రేష్టమైన విషయమో మీరు ఆలోచించండి. దేవుని యందు విశ్వాసం ఉంచడం, ఆయనను ముందుంచుకొని మన జీవితాన్ని కొనసాగించడం అన్నది ఎంత ఆశీర్వాదదాయకమైన జీవితమో ఒకసారి మీరు ఆలోచించండి. ఆయన అంటున్నాడు, ఆయన యందు నమ్మిక ఉంచువారట నిత్యము నిలుచు సియోను కొండవలే కదలరట. ప్రియులరా, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనకు కష్టాలు రావచ్చు. ఈ లోకంలో మనము మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నప్పుడు మనకెన్నో నష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు, బాధలు రావచ్చు. మనకు అనేక మంది శత్రువులుగా తయారవచ్చు. మనలను అనేక మంది నిందించవచ్చు. మనలను అనేక మంది అంతం చేయాలని చూడొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నారా? మీ విశ్వాసం దేవుని యందు ఉన్నదా? మీరు దేవుని పైన ఆనుకొని మీ జీవితాన్ని కొనసాగిస్తున్నారా? అయితే భయపడకండి. ఎందుకంటే ఆయన మీ తోడున్నాడు. ఆయన ఇదిగో లోకాన్ని, సర్వ సృష్టిని సృష్టించిన వాడు కదా. ఆయనకు అసాధ్యమైనది ఏమున్నది? ఇదిగో ఆయనకి అసాధ్యమైనది లోకంలో ఏదీ లేదని మనం అనేక సార్లు ధ్యానించుకున్నాం కదా. మనం అనేక మంది దైవజనుల చేత వర్తమానాలు విన్నాము కదా. కాబట్టి దేవుడు అంటున్నాడు, దేవుని యందు నమ్మిక ఉంచండి. దేవుని యందు నమ్మిక ఉంచండి. మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. ఆయన యందు నమ్మిక ఉంచితే ఆయన మనలను అనేక భయంకరమైన వాటిలో నుండి కాపాడుతూ ఆయన మనలను నిలబెడుతూ వస్తానని ఒక ధైర్యము కలిగిన మాట దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులరా, మీ విశ్వాసాన్ని కోల్పోతున్నారా? దేవుని యందు మీ నమ్మకాన్ని కోల్పోతున్నారా? లేదా లోకంలో ఉన్నటువంటి మనుషుల వైపు చూస్తున్నారా? ఈ లోకంలో దేవుని కంటే నమ్మదగిన వారు ఎవరు లేరు. ప్రియులరా, దేవుడు చాలా గొప్పవాడు. దేవుడు ఇదిగో చాలా ఉన్నతమైన వాడు. దేవుడు మహోన్నతమైన వాడు. ఆయన సర్వోన్నతుడు. మన జీవితంలోనే జరిగిపోయిన అనేక సంఘటనలను ఓసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీరు కష్టాలలో ఉన్నప్పుడు, మీరు భయంకరమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మీరు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ రోజు దేవుడు తన చేయి ఇచ్చి పైకి లేపలేదా? దేవుడు ఆ రోజు తన యొక్క హస్తంతో నిన్ను లేపి నిలబెట్టలేదా? ఆ శ్రమలు దేవుడు తీసివేయలేదా? ఆలోచించండి. దేవుడు ఆ కష్టాలలో నుండి కాపాడి మరలా సంతోషకరమైనటువంటి దినాలను మీ జీవితంలో దేవుడు ఇవ్వలేదా? మీరు ఆలోచించండి. ఒకవేళ దేవుని యందు నువ్వు నమ్మకం ఉంచితే ఆ నమ్మకాన్ని కొనసాగించు. ఆ నమ్మకంతో ముందుకు కొనసాగు. దేవుడు నమ్మదగిన వాడు. నిన్ను కదలనీడు. తాత్కాలికమైన శ్రమలు కొంతకాలం ఉంటాయి. తాత్కాలికమైన ఇబ్బందులు కొంతకాలం ఉంటాయి. లోకంలో ఉండే మనుషులు కొంతకాలమే నిన్ను వేధించగలరు. దేవుడు నిన్ను పైకి లేపిన తర్వాత, నిన్ను స్థిరంగా నిలబెట్టిన తర్వాత ఇదిగో ఎవ్వరూ నిన్నేమీ చేయలేరు. ప్రియులరా, ఎందుకంటే నీ వెనక దేవుడు ఉన్నాడన్న సంగతి లోకంలో ఉన్న మనుషులకు అర్థమైపోయినప్పుడు, నీ వెనకాల నిన్ను నడిపించువాడు, నిన్ను కదలక నిలబెట్టువాడు నీ దేవుడని వాళ్లకు అర్థమైపోయినప్పుడు లోకంలో ఎవరు నిన్నేం చేయలేరు. కాబట్టి దేవునిపైన ఆనుకోండి. దేవుడు నిన్ను కదలక నిలబెడతాడు. ఒక పర్వతము వలె, ఒక కొండ వలె ఆయన నిన్ను నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునిపైన నమ్మకం ఉంచడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవునితో నీ జీవితాన్ని కొనసాగించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అయితే భయపడకు. దేవుని కృప నిన్ను కాపాడుతుంది. ఆయన యొక్క ప్రేమ నిన్ను నిలబెడుతుంది. ఆయన యందు నీవించిన నమ్మకం నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తుంది. ఈ లోకంలో నిన్ను కదలక, నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వాదములతో, దీవెనలతో నింపి ఇదిగో కదలని ఒక పర్వతము వలె ఆయన నిన్ను నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటల చేత మీరు దీవింపబడుతున్నారని నమ్ముచున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక.